ప్రెషర్ ఉన్నా కానీ కామ్ మైండ్తో ఉండే వాళ్ళే దే విల్ బికమ్. ఇక్కడ మీరు కూడా అంతే, క్వశ్చన్ స్క్రీన్ మీద ఉంది, మీరు సాల్వ్ చేస్తున్నారు. అండ్ ఈ షార్ట్ కట్స్ అవి కూడా ఏంటంటే షార్ట్ కట్ మెథడ్స్ అనేవి నేర్చుకోండి. ఏపీ స్టూడెంట్స్కి దిస్ ఇస్ స్టిల్ యువర్ లాస్ట్ ఛాన్స్ టు ప్రిపేర్. తెలంగాణ స్టూడెంట్స్ మీ ఎగ్జామ్ ఇంకో 2-3 డేస్లో స్టార్ట్ అవుతుంది. ఏపీ స్టూడెంట్స్ యూ హ్యావ్ లెస్ దెన్ 1 month టైం టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్. అసలు ఈ టైంలో చాలా మీకు థాట్స్ వస్తూ ఉంటాయి, చాలా టెన్షన్ ఉంటుంది, చాలా ప్రెషర్ ఉంటుంది, చాలా యాంగ్జైటీ అనేది ఉంటుంది. ఎవ్రీబడి ఈస్ టెన్స్, నర్వస్ అబౌట్ ది రిజల్ట్. నేను ఒకటే చెప్తాను, డోంట్ ఫోకస్ మచ్ ఆన్ ఎండ్ రిజల్ట్, ఫోకస్ ఆన్ ది ప్రాసెస్. ఇప్పుడు లక్షల మంది రాస్తారు, బట్ సీట్స్ అనేవి టాప్ కాలేజ్లో కొన్ని హండ్రెడ్స్ మాత్రమే ఉన్నాయి. Who is that student who will get that seat in the top colleges? The student who can handle the pressure. ప్రెషర్ అనేది అందరికి ఉంటుందమ్మా, టాపర్ నుంచి వీకెస్ట్ స్టూడెంట్కి అందరికీ ఆ టెన్షన్ ఉంటుంది, మీ పేరెంట్స్కి కూడా ఉంటుంది. బట్ హూ ఇస్ దట్ స్టూడెంట్ హూ విల్ గెట్ దట్ ర్యాంక్? ద స్టూడెంట్ హూ మేక్స్ లెస్ మిస్టేక్స్ కంపేర్డ్ టు ది అదర్. అది ఓవర్ చేయగలుగుతారు. ద స్టూడెంట్ హూ ఇస్ విత్ ఎ కామ్ మైండ్. ప్రెషర్ ఉన్నా కానీ కామ్ మైండ్తో ఉండే వాళ్ళే దే విల్ బికమ్ గ్రేట్ పీపుల్ ఇన్ క్రాకింగ్ ది ఎగ్జామ్. మనం క్రికెట్లో కూడా చూస్తాం, హూ ఆర్ ది బెస్ట్ ప్లేయర్స్ లైక్ కోహ్లీ, రోహిత్ శర్మ, ధోని, దే ఆల్ పర్ఫార్మ్ వెల్ అండర్ ప్రెషర్. అంటే జనాలు లక్షల మంది చూస్తారు, వాళ్ళు రిజల్ట్ గురించి ఆలోచించారు కదా, దే ఫోకస్ ఆన్ సీయింగ్ ది బాల్, హిట్టింగ్ ది బాల్. ఇక్కడ మీరు కూడా అంతే, క్వశ్చన్ స్క్రీన్ మీద ఉంది, మీరు సాల్వ్ చేస్తున్నారు. అది మాత్రమే రిలేషన్ బిట్వీన్ యూ అండ్ ది క్వశ్చన్. ఈ క్వశ్చన్ రాంగ్ చేస్తే ఏమవుతుంది, ఈ క్వశ్చన్ సరిగ్గా చేయకపోతే ఏమవుతుంది, ఇదంతా మీరు ఆలోచించకూడదు. జస్ట్ ఫోకస్ ఆన్ ది ప్రెసెంట్, గెట్ గుడ్ స్లీప్, టేక్ ఆల్ ది ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ లైక్ యువర్ హాల్ టికెట్, లైక్ యువర్ అప్లికేషన్ ఫామ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. సో ఇవన్నీ మీరు బేసిక్ థింగ్స్ కరెక్ట్గా చేయండి. అండ్ ఆల్సో గెట్ గుడ్ స్లీప్. గుడ్ స్లీప్ అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ స్లీప్ హోల్ డే, యూట్యూబ్లో మా సార్ చెప్పారు సో హోల్ డే పడుకుంటామని కాదు. స్లీప్ అంటే యూ షుడ్ ఐడియలీ హ్యావ్ 6 to 7 hours ఆఫ్ స్లీప్ బిఫోర్ ది ఎగ్జామినేషన్. అండ్ డోంట్ బిలీవ్ ఇన్ రూమర్స్ అన్న. ఈ రూమర్స్ చాలా ఉంటాయి, లీక్డ్ పేపర్స్ అని, చీట్ కోడ్స్ అని, అవన్నీ నమ్మకండి. చీట్ కోడ్స్ ఏంటంటే మీరు చేసిన క్వశ్చన్స్ అన్నింటిలో మిగిలిన క్వశ్చన్స్లో ఉండేవి అన్నింటినీ అవి చీట్ కోడ్స్ వాడాలి అంతే. అన్ని చీట్ కోడ్స్ వాడుతూ కూర్చోకూడదు. అండ్ ఈ షార్ట్ కట్స్ అవి కూడా ఏంటంటే షార్ట్ కట్ మెథడ్స్ అనేవి నేర్చుకోండి. షార్ట్ వేలో ఎలా ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు, ప్రిపరేషన్ లేకుండా ఎలా క్రాక్ చేయొచ్చు అని చూడకండి. ఈ టైంలో మీకు ఒంట్లో బాగుండాలి, యూ షుడ్ నాట్ గెట్ ఎనీ డిజీజ్ ఆర్ యూ షుడ్ నాట్ ఫాల్ సిక్. సో దీనికి అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయండి, కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్. ఎండలు కూడా మండిపోతున్నాయి, రైట్? సోషల్ మీడియా అవన్నీ మొత్తం బంద్ చేయమని నేను చెప్పట్లేదు, బట్ లిమిట్ చేయండి స్క్రీన్ టైం. సో యువర్ మైండ్ షుడ్ బి యాజ్ పీస్ఫుల్ యాజ్ పాసిబుల్. మాక్ టెస్ట్ రాయండి. ఇఫ్ యూ రైట్ ది మాక్ టెస్ట్ మీకు ఫైనల్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. సో డూ ఆల్ ఆఫ్ దిస్. ఏపీ స్టూడెంట్స్కి దిస్ ఇస్ స్టిల్ యువర్ లాస్ట్ ఛాన్స్ టు ప్రిపేర్. మా దగ్గర స్పెషల్ ఆన్లైన్ కోచింగ్ అనేది స్టార్ట్ చేసాము. దాంట్లో రికార్డెడ్ వీడియోస్ అన్నీ కూడా మేము పెట్టాము మీకోసం. సో యూ కెన్ స్టిల్ బై దట్ ప్యాక్. లింక్ ఈస్ గివెన్ ఇన్ ది డిస్క్రిప్షన్ అండ్ డీటెయిల్స్ ఆర్ గివెన్ ఆన్ ది స్క్రీన్. మీరు ఈ నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు. సో ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది మీరు ఆల్రెడీ బాగా చేస్తున్నారు, బట్ టెన్షన్ పడకండి. డోంట్ ఫోకస్ ఆన్ ది అవుట్కమ్, డోంట్ ఫోకస్ ఆన్ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ డోంట్ గెట్ ఇట్. ఇట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్. ఇది ఒక నార్మల్ ఎగ్జామ్ లాగానే ట్రీట్ చేయండి. విత్ ది ఇంటెన్సిటీ ఉండాలి. ప్రెషర్ అనేది as much as possible minimize చేయండి. Just see the question on the screen, just use this strategy, you will do well. All the best for your EAMCET 2025 examination. We are ready and a comment చేయండి. అప్పుడు we will also be happy that you are following all the instructions. Share it with each and every student who is preparing for EAMCET 2025.